Hello cuties, welcome to Kaburlo with Pooja and welcome back to my channel. అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ వ్లాగ్ ఏంటి అంటే సో వీకెండ్ ఫ్రెండ్స్తో అనమాట, డే విత్ అవర్ ఫ్రెండ్స్ అనమాట. సో యాక్చువల్గా 8 అయిపోయింది, 8:12 అవుతుంది. ఇప్పుడో వెళ్ళాలన్నమాట. 8:30కి వస్తామని చెప్పాము ఇంటికి, బట్ చాలా లేట్ అయిపోతుంది. ఫుల్ తిట్లు అది మాత్రం పక్కా. ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే పాపాయ్ వాళ్ళ మమ్మీ ఉంటారు. సో ఇండియా నుంచి రీసెంట్గానే వచ్చారనమాట. సంజయ్ అన్న వెయిట్ కూడా చేయలేదు. అసలు ఎందుకు చేయాలి? అందరూ సీరియస్ గా మూవీ చూస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనేసి పాపాయ్ మాకు ఫుడ్ రెడీ చేస్తుంది. ఆల్రెడీ బిర్యానీ అండ్ ఒక స్టార్టర్ అయితే బయట నుంచి తెచ్చారు. సో మైక్రోవేవ్ లో పెట్టి తినేయడమే అనమాట. తినేసాక డంషలాట్స్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసాము. చాలా ఫన్నీగా ఉండింది అనమాట. ఫుల్ నవ్వుకున్నాం అందరం అసలుకి. ముఖ చిత్రం సింపుల్. ఓం నమః శివాయ. కలిసి నేనున్నా మీ అందరికి. ఎక్స్పెక్ట్ చేయలేదు. దొంగ బలం. చూసుకుంటూ వెళ్ళు. దొంగలే జాగ్రత్తగా, దొంగలు ఉన్నారు జాగ్రత్త. గేమ్ అయిపోయింది, ఇప్పుడు స్లీప్ టైం అనమాట. ఫుల్గా నిద్ర వస్తుంది నాకైతే, అసలుకి పడుకోవాలి. వెనక చూసారు కదా, సో మంచిగా సోఫా బెడ్ అయితే అరేంజ్ చేస్తారు. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అందరికి. ఏంటి పొద్దున ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాము. సో కోర్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ముందటనే. నేను ఆడి చాలా ఇయర్స్ అయిపోయింది. సో గేమ్ కూడా అసలు మర్చిపోయి, నాకు అసలు గుర్తుకోలేదు. ఇంటి నుంచి జస్ట్ ఒక 5 minutes అనమాట బ్యాడ్మింటన్ కోర్ట్ కి. ఇప్పుడైతే వచ్చేసాం కోర్ట్ కి. ర్యాకెట్స్ హైర్ చేసుకున్నాం అనమాట. అంటే ర్యాకెట్స్ ఇంకా కొనలేదు, మేబీ నెక్స్ట్ వీక్ తీసుకుంటాము. లిటరలీ నేను అసలు బ్యాడ్మింటన్ ఆడడం నేర్చుకోలేదన్నమాట. నాకెవరు కూడా నేర్పలేదు. బట్ మా డాడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి అండ్ ఇప్పుడు కూడా రోజు మార్నింగ్ గేమ్ కి వెళ్తారు. సో నేను చిన్నప్పుడు రోజు మార్నింగ్ డాడీతో కోర్ట్కి వెళ్ళేదాన్ని అనమాట. అంటే డాడీ వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా, సో అది చూస్తూ నాకు వచ్చింది. అంటే మా డాడీ వాళ్ళ గేమ్ అయిపోయాక నేను ర్యాకెట్ పట్టుకొని మా డాడీ ఫ్రెండ్స్ తో ఆడేదాన్ని అనమాట. అంతే. అండ్ ఇంట్లో మిద్దె మీద కూడా మా తమ్ముడితో ఆడేదాన్ని. సో అలా ఏదో ఆడతానన్నమాట. బట్ మంచిగానే అనిపించింది చాలా రోజుల తర్వాత ఆడుతుంటే. నేను పాపాయ్ అటు సైడ్, సందీప్ అండ్ ఇందు ఇంకో సైడ్ ఆడుతున్నాము. ఒక గేమ్ ఆడాము, తర్వాత మళ్ళీ స్విచ్ అయ్యామన్నమాట. సో నేను సందీప్ ఒక సైడ్ అండ్ పాపాయ్ అండ్ ఇందు ఇంకో సైడ్ ఆడుతుండే. అసలు గ్యాప్ లేకుండా ఆడుతూనే ఉన్నాం అనమాట. పాపాయ్ ఎలా అనిపించింది? అసలు నాన్ స్టాప్ ఆడుతూనే ఉంది తెలుసా పాపాయ్. ఫుల్ చూసా. స్వెట్కి నా హెయిర్ అసలుకి ఏదోలా అయిపోయింది అసలు. అండ్ టైట్గా పోనీ వేసుకున్నా కాబట్టి తల నొప్పి వచ్చేసింది బాగా. సో పిచ్చిగా అయిపోయింది అసలు హెయిర్ మొత్తం. ఇంటికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆంటీ వడలు చేస్తున్నారు అనమాట. చట్నీ చేసేసారు ఆల్రెడీ. సో వడలు చేస్తున్నారు ఇంకిప్పుడు. అసలు చాలా రోజులు అయింది అసలు వడలు తిని. అంటే ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. భలే చేశారనమాట ఆంటీ అయితే. ఇంకో సైడ్ వీళ్ళు టీవీ దగ్గర ఉన్నారనమాట. సో టీవీలో సాంగ్స్ ఏవో పెట్టుకొని వింటూ ఉన్నారు. సో అక్కడ కిచెన్ లో కుకింగ్ అవుతుంది అండ్ ప్లేట్స్ లో అయితే సర్వ్ చేసేసారు. ఇంకా తినడమే మిగిలిందన్నమాట.
ఇక్కడ సందీప్ ఏదో చెప్తున్నాడు, అంటే మొన్న నేను ఏదో వర్డ్ని మిస్ప్రొనౌన్స్ చేశాను అనమాట. సో అది చెప్తున్నాడు అందరికీ. సో అది చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంకా అందరూ కూర్చొని తినేస్తున్నాము. నిజంగా టేస్ట్ అయితే క్రేజీ ఉందన్నమాట. పేరెంట్స్ మన దగ్గరకు వస్తే ఇష్టమైన అన్నీ చెప్పించుకొని తినేయచ్చు కదా. సో నేను వెయిటింగ్ దానికోసం అయితే. తినేసాక ఒక గేమ్ స్టార్ట్ చేసాము. ఒకరికి ఇలా హెడ్సెట్ పెడతామన్నమాట, సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి ఎక్కువ వాల్యూమ్తో, అది కూడా. సో ఇంకొకరు మూవీ డైలాగ్ చెప్పాలి. ఆ మూవీ డైలాగ్ హెడ్సెట్ పెట్టుకున్న వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. సో అదే అనమాట గేమ్. సో చాలా ఫన్నీగా వెళ్ళింది, చూడండి మీరే. కరిస్తే నిన్ను కూడా బొక్కలా వేస్తా, ఖబర్దార్. అరిస్తే अच्छा అరిస్తే अच्छे అరిస్తే అరిస్తే अच्छे अच्छे అరిస్తే अरिस्ते అరిస్తే అరిస్తే अरिस्ते కరుస్తా अरिस्ते कड़सा కరిస్తే నిన్ను ఇల్లు నిన్ను నిన్ను కూడా తాత తాత ఏంది కరుస్తా दबुता ఏ ఆ పాప పీసెస్ నాకు సంగీతంలో మనకి తేలుతుంది. సారీ ఏ నీ ఎనీ ఈ కాదు నీ నీ నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ ఉంది, సేమ్ హిందూలాగా. నా పేరు శివమణి. కొడతా. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్ ఉంది. లంచ్కి ఆంటీ చింతపండు పులిహోర చేశారు. అస్సలు నిజంగా నాకు సందీప్కి ఎంత నచ్చిందంటే, చింతపండు పేస్ట్ ఉంటుంది కదా, అది ఎలా చేశారని అడిగా అనమాట ఆంటీని. బట్ ఆంటీ ఇండియా వెళ్ళేలోపు ఆంటీతో పేస్ట్ అయితే చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నాకు మా మమ్మీ చేస్తారు కదా ఇంట్లో, సేమ్ అలాగే అనిపించింది. ఆబ్వియస్లీ మిస్ అవుతాం కదా, అందుకే ఆంటీతో చేయించుకుంటా వీలైతే. ఇప్పుడు నేను చూసి నేర్చుకుంటా, అది ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూద్దాము. అసలు నేను ఆంటీనే అడగలేదనమాట. సో నెక్స్ట్ టైం అడుగుతాను గుర్తు పెట్టుకొని. ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్దాం అనుకున్నాము. సో ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఇక్కడ నుంచి 1 hour ట్రావెల్ చేయాలన్నమాట ఇంటికి వెళ్ళాలంటే. సో అందుకని సర్దేస్తున్నా బట్టలు అవన్నీ. సరే బాయ్ ఆంటీ. బాయ్ 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 పాపాయ్. బాయ్ ఇందు. బాయ్. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి. సరే ఆంటీ బాయ్. ఏ పొట్టి లోపలికి వెళ్ళు. నిన్ను పొట్టి అంటున్నాడు. ఇందు 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 ప్లీజ్ 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 గుచ్చుకుంటా. ఆ పెద్దదియనా? ఎవరు వచ్చారా? లేదు. అయ్యో ఓ నువ్వేనా? ఏంది అంత పెద్ద తీసావు? ఇక్కడికి వచ్చాక నేను కలిసేది వీళ్ళతోనే అనమాట. అంటే పెద్ద సర్కిల్ ఉండడం కన్నా చిన్న సర్కిల్ ఉండడమే మంచిది అనుకుంటాను నేను. అంటే మనతో ఎంతమంది ఉన్నారు అనేది కాదు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. సో ఎందుకంటే మన పక్క వాళ్ళు పాజిటివ్గా ఉంటే ఆ పాజిటివిటీ మన పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటాను. ఈ వీకెండ్ అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఫుల్గా నవ్వుకున్న, మామూలుగా కాదు అసలుకి. మీరు వ్లాగ్ చూసారు కదా ఇప్పటిదాకా, సో మీకు కూడా అర్థమయ్యి ఉంటుంది. ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇక్కడ దాకా చూసారు కదా, వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.